ఇదిగో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తీపిగా ఉండేవన్నీ ఏరుకొని తక్కువ రేట్లో ఏవో దొరికితే అవన్నీ వేసుకుని వస్తాం. దాదాపు మాట తడబడిపోతుంది కొంచెం. ఇలాంటివి 100 తింటా నేను. గట్స్ ఏంటి రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇది కూడా బాగుంటది. నెత్తికి ఇలా వెళ్ళిపోతుంది. ఏమైతుంది? ఏం అవట్లే, బాగానే కళ్ళలో టీలు ఎందుకు వస్తా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెసెంట్ అయితే మనం ఉజ్బెకిస్తాన్ కంట్రీలో తాష్కెంట్ క్యాపిటల్ సిటీలో ఉన్నాం. ఈ రోజు అయితే ఒక క్రేజీ వీడియో అయితే చేయబోతున్నాను. అది కూడా కో యూట్యూబర్ అయిన ఒంటరి ప్రయాణికుడితో అయితే చేయబోతున్నాను అనమాట. చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. ఎందుకంటే నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్ కూడా చేశారు యూట్యూబ్లో. జోలో చిప్ ఛాలెంజ్ అంటూ ఉంటారు. చాలా స్పైసీ చిప్ అనమాట. చాలా కారంగా ఉంటుంది. యూజువల్గా నాలాగా స్పైసీ చాలా తక్కువ తినేవాళ్ళు కూడా అసలు ట్రై చేయడానికి భయపడతారు. నేనైతే చాలా తక్కువ తింటాను స్పైసీ, అంత ఎక్కువ నచ్చదు నాకు. బట్ ఈరోజు అయితే ట్రై చేయబోతున్నాను. మనతో పాటు బ్రో, స్పైసీ బ్రో. ఏం బ్రో, రెడీయా జోలో చిప్ ఛాలెంజ్కి? సిద్ధమా? మీరు సిద్ధం అంటే నేను సిద్ధం. సో ఈరోజు అయితే మేము ఇద్దరం ఈ దగ్గరలో ఉన్న ఒక పార్క్కి వెళ్ళి అక్కడైతే చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికన్నా ముందు ఇది తిన్న తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలీదు. మేబీ బ్రో అయితే టాలరేట్ చేయగలడేమో స్పైసీ లెవెల్స్. ఎందుకంటే ఎప్పుడు మేము కలిసి కుక్ చేసుకున్నా సరే 4-5 ఎన్ని చెంచాలు కుదిరితే అన్ని చెంచాలు కారం వేస్తూ ఉంటాడు. బట్ నేనైతే తట్టుకోలేను. అందుకే దగ్గరలో ఏదైనా చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని స్వీట్స్, కొంచెం వాటర్ ఇలాంటివి అయితే కొనుక్కుందాం అనుకుంటున్నా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఈ దగ్గరలోనే ఒక చిన్న సూపర్ మార్కెట్లో ఉంది. ఇది పెద్ద సూపర్ మార్కెట్ ఏం కాదు, చాలా చిన్న స్టోరు, కిరాణా కొట్టు. ఇక్కడ ఏవో కొన్ని రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఇవో 2 తీసుకుందాం, తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తా ఇంకేం ఉన్నాయో. ఇవన్నీ బ్రో అయితే షాపింగ్ చేస్తున్నాడు. ఏం బ్రో, ఏం తీసుకున్నావు? ఓకే, ఈ 2 అనుకున్నాం. ఇవెంత ఇవి? 3000 అంటే ఇవే వేఫెల్లా ఉన్నాయి. ఇవి ఒకటి, ఇవి బాగుంటుంది. ఇది కూడా ట్రై చేశాను. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. కాకపోతే మినిమం ఏదైనా సరే 3000 సోమ్ అయితే ఉన్నాయి. 3000 సోమ్ అంటే దాదాపు ఒక 40 రూపాయలు, 30 రూపాయలు అలాగా. ఇంకా కొన్ని రకాల స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇవి కూడా ఇక్కడ లోకల్ స్వీట్స్ అనమాట. బాగుంటాయి, చాలా స్వీట్ ఎక్కువ ఉంటాయి. వెర్రి తీపి అనమాట. ఇదొకటి అదొకటి. ఇది ట్రై చేశాను నేను. సూపర్ మార్కెట్ షాపింగ్ అయితే అయిపోయింది. దాదాపు 80,000 సోమ్ అయితే అయింది దీనికి. 80,000 సోమ్ అంటే ఒక 500 రూపీస్ అనుకోండి. అన్నీ తీపిగా ఉండేవన్నీ ఏరుకొని తక్కువ రేట్లో ఏవో దొరికితే అవన్నీ వేసుకుని వస్తాం. ఎందుకంటే ఆ చిప్ తిన్న తర్వాత మరి కారాన్ని తట్టుకోలేకపోతే అప్పటికప్పుడు పరిగెత్తుకొని వెళ్ళాం కదా ఎక్కడికో. మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. దగ్గరలో ఏదైనా పార్క్ ఉందేమో అని చూస్తున్నాం. సో మీకు పార్క్ చూపించినట్టు ఉంటుంది, మేము ఈ ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ వద్దంటే బ్రో తీసుకున్నాడు. ఇది అయితే కరిగిపోతుంది. చూడండి హాట్ డాగ్లో ఎలా ఉందో. సో ఆ జోలో చిప్ ఛాలెంజ్ చేసే వరకు ఇది ఉండేలే లేదు, అందుకే ముందే తినేస్తున్నా. అదేంటి ఒక రకంగా షేప్లో ఉంది? ఎందుకు బ్రో? అయ్యో టేస్ట్గా ఉందా? ఐస్ క్రీమ్ బ్రో. ఐస్ క్రీమ్ తింటున్నావా? బాగుంది. నిజంగా ఐస్ క్రీమేనా అది? ఇంకేదన్నా ఐస్ క్రీమే. ఈవోస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ టైప్ అనమాట. ఇక్కడ షవర్మాలు, తర్వాత రోల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెళ్ళే ముందు బాగా ఆకలేస్తుంది. పొద్దున్నుంచి ఏం తినలేదు. డైరెక్ట్గా ఆ చిప్ తింటే సిచ్యువేషన్ తర్వాత తెలీదు. సో అందుకని చెప్పి ముందే తినేసి వెళ్దామని చిన్న కాంబో ఒకటి ఆర్డర్ ఇచ్చాం. 25,000 పడింది పర్ హెడ్. దగ్గరలో ఉన్న ఒక పార్క్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే ఆ ఛాలెంజ్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. ఏం బ్రో, రెడీయా? సమయం లేదు మిత్రమా. ఇదిగో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా జాయ్ టాస్ అంట. ఇది జోలో చిప్, జాయ్ టాస్, ఈ 2 సిమిలర్. మొత్తం ఆ లోపలంతా సేమ్గా ఉంటుంది ఆ చిప్. కాకపోతే ఓన్లీ బ్రాండింగ్ మాత్రమే మారింది. ఈ బ్యాక్ సైడ్లో కూడా చూడండి, ఆఫ్టర్ దిస్ హెల్ షుడ్ బి ఈజీ అంట. ఏం బ్రో, డైరెక్ట్గా హెల్ నరకానికి దారి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఉంది. సో ఓకే, ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి లోపల అయితే ఇలా ఉంది. ఇదిగోండి, ఇది చిప్. యాక్చువల్గా నా స్పైసీ లెవెల్ అవుట్ ఆఫ్ 10కి ఒక 3 వేసుకోవచ్చు, 3-4 అంతే. ఏం బ్రో నీ స్పైసీ లెవెల్ ఎంత?
8 8 8 తినేస్తా. సో ఎనీ ఫైనల్ ఓట్స్, ఏదైనా ఆఖరి మాట ఏదైనా ఉంటే చెప్పమంటా ఉన్నారు. ఎనీ ఫైనల్ ఓట్స్ ఉంటే చెప్పు. ఆఖరికి మీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. చివరి కోరిక లేదు కానీ సో అన్ని అనిపించేసినట్టు కోరిక ఏముంటది? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. చూడండి ఇక్కడ రాశారు మళ్ళీ వార్నింగ్ ఒకటి, రిపేర్ ఈజ్ వెయిటింగ్. ఫైనల్ వర్డ్స్ అంట. ఎందుకయ్యా అలా బెదిరిస్తారు? కెన్ యూ హ్యాండిల్ ద డెడ్లీ చిప్స్? కళ్ళు ఇలా అయిపోతాయంట, ఇవన్నీ ఇలా అయిపోతాయంట, ఏంటో భయపడుతున్నారు. నెత్తికి 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 ఇలా వెళ్ళిపోతుంది. రా బ్రో ట్రై చేద్దాం. ఓపెన్ కరు. ఇక్కడ పడేయడం ఎందుకులే. సో వావ్, పరిశుభ్రత. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. నీ ఎంత ఇది తిన్నాక ఎంతసేపు ఉండగలవు బ్రో? నేను నీళ్ళు ఏం తాగకుండా? ఉండగలను, కానీ వీడియో అంతసేపు ఉండదు కాబట్టి ఒక 2 minutes. కలాం గారు కలలు కనమన్నారు నువ్వు. కళలు కనడం కాదు. సో చెప్పు టైమర్ గో. లోపల ఉన్నాయి ముక్కలుగా. నాకు చిన్నది బ్రో, ఇదిగోండి స్టాప్ వాచ్ అయితే. ఎంత చిన్నదేనా? పెద్ద తీసుకో బ్రో, నాది 3 అన్నాను, నువ్వేమో 8 అన్నావు కదా. అవును. పెద్దది నీకన్నా పెద్దది బ్రో. పెద్ద ముక్క తీ. నువ్వు 8 నీది ఎంత ఉంది, నాది ఎంత ఉంది చూడండి బ్రో. మొత్తం సగం మొత్తం ఇలా అయితే కష్టం, ఇలా అయితే ఉండలేం. ఇదే ఇది ఫస్ట్ ట్రైల్. నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలేదు కాబట్టి. రెడీ? నేను తినలేదు. ఓకే 3, 2, 1 స్టార్ట్. బాగానే ఉన్నాయా? బాగుంది అబ్బాయి. అదిరిపోయింది. ఇంకా మొక్కి ఇలాంటివి జుజుబి అంటే కొంచెం కారంగా ఉంది. తిను. నీకేది? 25 seconds. ఇది నువ్వు తీసుకో. నీ స్పైసీ లెవెల్ ఎక్కువ అన్నావు. ఇందులో ఉన్నాయి ఇంకా లేదు, అయిపోయింది. ఫినిష్ ఖాళీ. ఎంత పెద్దది తింటున్నా చూడండి. మరి ఫేస్ అంత ఉంది. ఇదిగోండి చిన్నది తింటున్నాడు. రెడీ 3, 2, 1. స్పైసీ ఉంది కానీ మరి అంతేం లేదు. సేమ్ నేను చెక్ చేసా. ఈ జాయింట్ హౌస్ అనేది ఉంది కదా, ఈ జాయింట్ హౌస్ జోలో చిప్ 2 చెక్ చేశాను. మొత్తం సిమిలరే, కాకపోతే బ్రాండింగ్ మారింది అంతే. 1.5 minute అయింది. కొంచెం మండుతున్నట్టుంది. బ్రో స్టెప్ వేస్తా ఒకటి. ఇలా ఒకటి స్టెప్ బ్రో. ఇలా ఏమైతా ఉంది? ఏం అవట్లే, బాగానే ఉంది. కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తా ఉంది? ఎక్కడ వస్తా ఉందా కళ్ళల్లో? ఏంటది? ఏంలే, దుమ్ము పడిందా? ఎండ ఎదురుగా పడితే దుమ్ము పడిందా? ఎవరికైనా ఓకే 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 ఓకే. నాకేమో అంత స్పైసీ ఏమో అంతగా ఏమో అనిపించలేదు. నీ కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. లేదు నాకు దుమ్ము పడింది కదా వీడియో స్టార్ట్ చేయకముందు. వీడియో స్టార్ట్ చేయకముందే ఈ కళ్ళలో దుమ్ము అయితే పడింది. ఈ వస్తా ఉన్నప్పుడు దారిలో డస్ట్ పడింది. అది ఓన్లీ రైట్కి, లెఫ్ట్ చూసుకోండి ఎలా ఉందో. అంటే ఈ అమ్మాయిలందరూ అతి చేసినారనమాట సోషల్ మీడియాలో. అంతా నేను టాలరేట్ చేయగలుగుతున్నాను. దాదాపు మాట తడబడిపోతుంది కొంచెం. దాదాపు 3 నిమిషాలు అయితే అయింది. 3 నిమిషాలేనా? 3 నిమిషాలు అయింది అంతే బ్రో. తగ్గిపోతా ఉంది ఇంకా స్పైసీనెస్ అంతా. నాకు తెలిసి చిప్ మొత్తం అక్కడే తిన్నాడు అనుకుంటా. అయిపోయింది, నార్మలైజ్ అయిపోయింది. ఏమి ఈయన తెచ్చి బొక్క వేస్ట్. ఐస్ క్రీమ్ బొక్క. మేమేమో ఎక్స్పెక్ట్ చేసి ఇంత తెచ్చినాం. ఇగో ఇవి 2. ఇంకేమున్నాయి బ్రో? ఐస్ క్రీము. ఈయన అప్పుడే తినేసినాడు. ఇది నా ఇంకా 2. ఈ ఆన్లైన్లో వీడియోలు చూసి వీళ్ళు ఇచ్చే దీనికి ఇంకా అసలు టాలరేట్ చేయలేము. ఓడియమ్మ బంటి కానీ అంత టాలరేట్ చేయొచ్చు. ఇంకా తగ్గిపోయింది కదా. 4 నిమిషాలు అయితే తగ్గిపోయింది. మరి అతిగా రాసినారు వాళ్ళు. డూ యూ హ్యావ్ గట్స్ అంట. సో ఇలాంటివి 100 తింటా నేను.
గట్స్ ఏంటి? రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్, మౌత్ ఆన్ ఫైర్, ఇంపైర్డ్ విజన్. బ్రో ఇది భారతదేశం వాళ్ళకి కాదు, ఫారెన్ వాళ్ళకి ఇది. ఆహా. ఈట్ ద చిప్స్, డోంట్ సే వీ డిడెంట్ వార్న్ యూ. టేక్ ఏ ఫోటో ఆర్ వీడియో, అటెంప్ట్ టు కాన్కర్ వన్ చిప్స్, మేక్ షూర్ ద చిప్స్ అండ్ ప్యాకేజ్ ఆర్ ఇన్ ద వీడియో. ఏం చేస్తాడంట, ఫైనల్ చిప్స్ ఛాలెంజ్ అంట. బొక్కలా ఉంది. అదే అంటే ఈవెన్ ఒక పర్సన్ ఫుల్ చిప్ తినేసినా సరే ఒక టాలరేట్ చేయొచ్చు, 5 నిమిషాలు 6 minutes టాలరేట్ చేయొచ్చు. 5 నిమిషాల తర్వాత తగ్గిపోతుంది. ఇది ఎలా ఉందంటే మనం యూజువల్గా మిరపకాయలు తింటూ ఉంటాం కదా, ఒకేసారి ఒక 5-6 మిరపకాయలు తిన్న ఫీలింగ్ అయితే కలిగింది అంతే. పచ్చిమిరపకాయలు నాకేంటి 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా ఇలా వెళ్తూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నాకు ఒక మిరపకాయ తిన్నట్టే ఉంది. సర్లే జోలో చిప్ ఛాలెంజ్ అనుకొని వచ్చాం. డొల్లా ఇగో ఈ రివ్యూలు ఇద్దాం ఇప్పుడు. ఇవి ఎలా ఉంటాయో టేస్ట్లు చెప్దాం. ఇది బనానా ఫ్లేవరు. ఓడియమ్మ బండి. యూజువల్గా నేను జార్జియాలో ఉన్నప్పుడు తిన్నా, చాలా బాగుంటుంది. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ తిన్నా. ఇవి ఎలా ఉన్నాయి తిన్నాం బ్రో. బంటి ఓడియమ్మ బంటి. ఓడియమ్మ బంటి, ఓడియమ్మ బంటి. చూడండి బంటి 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 ఏది బ్రో, నీ బంటి నా బంటి. చేస్. ఇది కారం ఎక్కువ ఉండడం వల్ల తినట్లేదు. ఇది తెచ్చుకున్నాం, ఏం చేయాలో తెలియక ఇంక తింటున్నాం. చూసే సబ్స్క్రైబర్లు అనుకుంటారు మీరు మనుషుల మానవ మృగాలరా అని చెప్పేసి. ఇది కూడా బాగుంటుంది. మీరు ఉజ్బెకిస్తాన్ వచ్చినప్పుడు చిన్న చిన్న కిరాణా కొట్లకు వెళ్ళినప్పుడు మేము ఏం తింటున్నామో అవి తీసుకోండి, ఎందుకంటే ఏవి బాగుంటాయో అవి తీసుకున్నాం మేము తక్కువ రేట్లో. ఇదిగోండి ఇది కూడా బాగుంటుంది, చిన్న ఫ్యాబర్ బిస్కెట్లా ఉంది. లోపల చాక్లెట్ స్టఫింగ్. ఎవరు తింటున్నావు బ్రో? సారీ, ఏ ఐస్ క్రీమ్ తింటున్నావు? అటుపండు ఇష్టం నాకు అందుకే. ఈ లోపల బనానా క్రీమ్ ఉంటుంది. ఇదిగోండి బాగుంటుంది. ఇది కూడా ఇంతకు ముందు తిన్నా. చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇంకో 2 వెరైటీలు మిగిలే అంతే. ఇదొకటి, ఇదొకటి. ఇది జోలో చిప్ ఛాలెంజ్లో లేదు, కిరాణా షాప్ ఛాలెంజ్లా ఉంది. అక్కడ ఉన్నవన్నీ పట్టుకొచ్చాం. మనం స్పైసీ ఉండదని ఎక్స్పెక్ట్ చేసినాం, స్పైసీ లేదు. మరి దీని పేరేంటి? బ్రూనీ అంట. బ్రూనీ. బాగుంది బ్రో. ఎవరైంది బ్రూనీ? అందుకే 4 తీసుకున్నా బ్రూనీ. ఒక్కో రకం మళ్ళీ 4 వేసి తీసుకున్నాడు. ఆ కారం తట్టుకోలేకపోతే సడన్గా ఎక్కడ పరిగెడతాం ఈ పార్క్లో అని. సచ్ ఎ డిసప్పాయింట్మెంట్. ఏమైంది బ్రో? సడన్గా వాళ్ళు గుర్తొచ్చారు బ్రో. బా భలే వేసారు చూసారా డెకరేషను. అలాంటి వదలట్లేదు, కట్టుకుంటూనే ఉన్నారు. నువ్వు ఛాలెంజ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టవు, ఏళ్ళ మీద పెడుతున్నావు. దేవుడు కళ్ళు ఇచ్చింది చూడడానికి, జస్ట్ యావరేజ్ ఇది. అయితే వద్దు మళ్ళీ తింటాను. ఇది దీనికి అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు బ్రో స్పైసీ లెవెల్? దీనికి 2. కరెక్ట్ చెప్పు బ్రో. నిజంగానే 2 ఉంది. అవి ఒక పచ్చిమిరకాయ తిన్నట్టుంది నాకు అంతే. సో నేనైతే దీనికి ఒక 5 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. ఇదిగోండి ఈ పాండా చాక్లెట్కి అయితే అవుట్ ఆఫ్ 10 ఒక 7 ఇవ్వచ్చు. బంటి కాబట్టి 6 ఇస్తాను. దీనికి ఇది పేపర్ బిస్కెట్లో ఉంది కదా, దీనికైతే నేను ఒక 8. నేను ఇంకా తినలేదు అది. ఇది ముందు తిన్నావు కదా బ్రో. అవునా? అయితే నాది 6. దీనికి 4. 2. దీనికి ఒక 5. 6. దీనికి ఒక 8. 8. ఓకే ఓకే. అది గాయస్ ఏదో కొత్తగా ట్రై చేసాం ఉజ్బెకిస్తాన్లో జోలో చిప్ ఛాలెంజ్. ఏం బ్రో ఎలా అనిపించింది? వావ్, వండర్ఫుల్, అమేజింగ్, మార్బులస్, మైండ్ బ్లోయింగ్. ఇంకా ఎన్ని ఉంటాయి? సో ఇంకా రకరకాల వీడియోస్ అయితే మేము ట్రై చేయబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వంటర్ ప్రయాణికుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.